బులెటిన్లో డీటెయిల్ చూస్తే నేడు మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరుపుతుంది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్తో పాటు అన్ని పిటిషన్లను నేడు కోర్టు విచారించనుంది. అయితే జగన్పై చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు కోరారు. దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరుపుతుంది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్తో పాటు అన్ని పిటిషన్లను నేడు కోర్టు విచారించనుంది. అయితే జగన్పై చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు కోరారు. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా ప్రాంతంలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వైసీపీకి చెందిన కార్యకర్త వృద్ధుడు సింగయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కూడా అక్కడ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా అక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు అలాగే వైవి సుబ్బారెడ్డి, అలాగే పేరి నాని, అలాగే విడుదల రజని, ఈ నలుగురి పైన కూడా ఆ డ్రైవర్ తో పాటు ఈ నలుగురి పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఆ కారును సంబంధించి నిందితులుగా ఉన్న వైసీపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే మాజీ మంత్రి అలాగే విడుదల రజని, ఈ నలుగురు కూడా హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో హైకోర్టులో వాళ్ళు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణలో ఎలాంటి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.